వెల్కమ్ టు ఐబీటీవీ. భగవాన్ బిర్సా ముండా 150 జయంతి సందర్భంగా నిర్వహించిన గిరిజన స్వాభిమాన ఉత్సవాలు 2025 జాతీయ గౌరవ దినోత్సవ ముగింపు కార్యక్రమం రాజమహేంద్రవరం కలెక్టరేట్ లో శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ వై మేఘా స్వరూప్, ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మొక్కలు నాటి జ్యోతి ప్రజ్వలన చేసి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ నిర్వహించారు. ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రంలో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం కేంద్రం చర్యలు ప్రారంభించిందని తెలిపారు. గిరిజనుల సంక్షేమం కోసం కేంద్రంలోని 9 మంత్రిత్వ శాఖలు కలిసే 23 పథకాలను అమలు చేస్తున్నాయని చెప్పారు. అక్క మనకందరికి అల్లూరి సీతారామరాజు కొమరం భీమే తెలుసు, కానీ ఊరికంటే ఉండి 5 శతాబ్దాల క్రితం 19వ శతాబ్దంలో మన ఆదివాసీ పోరాడుతున్న మహావీరుడు బిర్సా ముండా. అక్కనే బిర్సా ముండా గారి కేటాయించాలని అనుకుంటున్నాను. Primary school in his village. Then he go to better education to Germany missionary school. There was one condition to change the Christianity. Then he changed the religion. His name was Birsa David. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, శాసన మండలి సభ్యులు, సోదరులు సోమవీర్రాజు గారికి, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గా ఉన్నటువంటి మేఘా స్వరూప్ గారికి, మా ఇంకొక అధికారి భాస్కర్ రెడ్డి గారికి, ప్రతివందనం ఉన్నట్టు ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ చిన్నారులందరికీ నా శుభాశీస్సులు అందిస్తున్నాను. ముందుగా చిన్నారులందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే చాలా చక్కగా మన గిరిజన సాంప్రదాయం ఏదైతే ఉందో, అవి నృత్యం కావచ్చు, మరి వేషధారణ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చాలా శ్రద్ధతోటి వారు మన ముందు ఉంచినటువంటి విధానం కేవలం ఈ పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది అనేటువంటి విషయం. అదే విధంగా నేనేమి చేయగలను అనేటువంటి ఒక న్యూనతా భావం అనేది ఎప్పుడు కూడా మన యువతరంలో ఉండకూడదు అనేటువంటి విషయం. ఆనాడు కనుక బిర్సా ముండా గారు నేనేమి చేయగలను, నాకు వెనక ముందు ఎవరు లేరు అని కనుక భావించినట్లయితే ఆయన ఖచ్చితంగా ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మహాత్మా గాంధీ గారు నేను ఒక్కడనే ఏమి చేయగలను అని అనుకుంటే మనకు అసలు స్వాతంత్రం వచ్చేది కనుక నేను ఒక్కడనే ఏమి చేయగలను అనేటువంటి ఆలోచన కాకుండా నేను ఏమి చేస్తూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక భావనతోటి కనుక ముందుకు వెళ్తున్నట్లయితే, పట్టుదల కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం సాధించే తీరుతాం అనేటువంటి విషయం మనకి స్పష్టంగా బిర్సా ముండా గారి జీవితం నుండి అర్థమవుతున్నటువంటి అంశం. ప్రత్యేకంగా మీ అందరూ కూడా బిర్సా ముండా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఈరోజు మనం మీ ద్వారానే, మీ యొక్క ప్రదర్శన ద్వారా చాలా విషయాలు తెలియజేయడం కోసం ప్రయత్నం చేశాం. అదేవిధంగా కొన్ని అంశాలని మన దగ్గర మన నాయకులు ప్రస్తావించారు. మనం దేశ పరిపాలకుల యొక్క చరిత్రగాను ఒకసారి అధ్యయనం చేసినట్లయితే మనందరికీ గౌరవం తెచ్చినటువంటి, ఈవేళ మనం ప్రస్తావిస్తున్నటువంటి వందే మాతరం గీతాన్ని పాడారు. అది మన జాతి యొక్క పూర్తి వందే మాతరం. దాన్ని ప్రభుత్వం చేయమని ఆదేశించింది. అన్ని గవర్నమెంట్స్ దాన్ని ఆచరించాయి. మన ట్రైబల్ విద్యార్థులు చక్కటి వందే మాతర పూర్తి గేయాన్ని ఆలపించారు. వాళ్ళందరూ కూడా నేను శుభాభివందనం తెలియజేస్తున్నాను. భారతదేశంలో అనేక మంది స్వాతంత్ర సమర యోధులు ఉన్నారు. అందులో మనకి ఇన్ని సంవత్సరాలుగా కనబడితే గాంధీ మహాత్ముడు, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు ఇలాంటి నాయకుల్ని మనం చూసాం. కూటమి ప్రభుత్వం ఈ విధంగా గిరిజనుల కోసం కూడా, గిరిజన స్వాతంత్ర సమర యోధులు ఉన్నారని, వారి అభివృద్ధి జరగాలని ఈరోజు ఇలాంటి మంచి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేస్తుంది.
భారతదేశ గిరిజన చరిత్రలో స్వాభిమాన జ్యోతి వెలిగి తెచ్చిన మహానాయకుడు స్వాతంత్ర సమరయోధుడు బిర్సా ముండా గారి జయంతి సందర్భంగా మనం ఈ కార్యక్రమం చేపట్టడం ఎంతో ప్రతి భారతీయుడికి ఒక పుణ్య కర్తవ్యం. అలానే మన కేంద్ర ప్రభుత్వం ఆయన చేసిన త్యాగం గుర్తుకి వాళ్ళు ఎక్కడ చదువుతున్నాం, ఇప్పుడున్న ఇంటర్నెట్, ఇప్పుడున్న యాక్సెసిబిలిటీ, ఎక్కడ ఏ మూలనైనా కూర్చొని మనం వరల్డ్ ప్రపంచం గురించి నేర్చుకోవచ్చు. మనం చాలా అంశాలు ఓన్గా కూడా నేర్చుకొని చాలా గొప్ప స్థాయికి వెళ్ళొచ్చు అన్న మన బిర్సా ముండా గారి జీవితం నుండి ఈ ఒక గొప్ప సందేశం అందరి యువతలు కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాను.